నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీ స్ఫూర్తితో బీసీ కులగణన 50 రోజుల్లో పూర్తి చేశామన్న మంత్రి ఉత్తమ్. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ కులగణన నివేదికపై చర్చ. బడ్జెట్లో సంక్షేమానికి ప్రాధాన్యత, జల్ జీవన్ ఫలితాలు ఇస్తుందన్న లక్ష్మణ్. పోలవరంలో విదేశీ నిపుణుల పర్యటన, ప్రాజెక్టు పనులను పరిశీలించిన బృందం. దేశానికి తెలంగాణ కులగణన సర్వే దిక్సూచి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వే పూర్తి చేశామని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీ జనాభా 46.25% అని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం కోసమే సర్వే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త కులగణన సర్వే నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలో బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టింది. దాదాపు 50 రోజుల పాటు ఈ సర్వే నిరంతరంగా కొనసాగింది. లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి, ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 103,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ సర్వేకి పూర్తిగా వాళ్ళు గైడింగ్ ఫోర్సెస్గా ఉండి ఎప్పటికప్పుడు ఈ సర్వే గైడ్ చేయడంలో ఇంత మరి త్వరితగతిన, ఇంత మెటిక్యులస్గా, ఇంత అక్యురేట్గా చేయడానికి మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ మరి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు మర్చిపోదని చెప్పి నేను మనం చేస్తాను. ఈ సర్వేలో తెలంగాణలో 96.9% జనాభా పూర్తి చేసి 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. మరొక 3.1% ఈ సర్వేలో పాల్గొనకి వారు అందుబాటులో లేకనో, వారి సర్వేలో పాల్గొనడానికి ఆసక్తి లేకనో వాళ్ళు దే ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే 16 lakh పీపుల్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద సర్వే. అంటే టోటల్ తెలంగాణ జనాభా 3,70,00,000లో 3,54,00,000 మంది ఈ సర్వేలో పాల్గొనడం మా సంతృప్తికి, సంతోషానికి మరో కారణము. దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్ and the report itself is a landmark achievement of the government of Telangana, which will go down in the annals of social history of the country. దేశానికి తెలంగాణ కులగణన సర్వే ఓ దిక్సూచి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సర్వే పూర్తి చేశామని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీ జనాభా 46.25% అని ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసమే సర్వే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త కులగణన సర్వే నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం చేయడానికి సర్వేను చేపట్టింది. దాదాపు 50 రోజుల పాటు ఈ సర్వే నిరంతరంగా కొనసాగింది. కులగణన సర్వేని పూర్తి చేసేందుకు కృషి చేసిన వారందరికీ మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పెద్దలు చెప్పినట్టుగా 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తొలగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి, ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం కులగణన సర్వేని పూర్తి చేసేందుకు కృషి చేసిన వారందరికీ మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీజేపీని విమర్శించే అర్హత లేదని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాతినిధ్యం ఇచ్చామని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. జల్ జీవన్ మిషన్ నుంచి ఫలితాలిస్తుందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని ఆయన తెలిపారు. పేదరికం నుంచి గట్టెక్కించి ఇది దాదాపు 29% ఏదైతే మరి దారిద్ర్య రేఖన ఉండేటువంటి వాళ్ళను 11% పరిమితం చేశారంటే ఇది ఒక పార్టీ నాయకుడిగా కాదు, ఇవాళ నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు స్పష్టం చేస్తారు. కాబట్టి ఈ రకంగా వ్యవసాయాన్ని కూడా లాభసాటి చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ రకంగా మరి పెట్టుబడి సాయం కానివ్వండి, ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి కింద సాయం కానివ్వండి, ఎరువుల మీద సబ్సిడీలు కానివ్వండి, ఎంఎస్పీలు కానివ్వండి, గతంలో ఏనాడు లేని విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఈ దేశాన్ని
మోదీ గారు కంటున్న కలలు సాకారం చేసేదాన్ని. 2047 వరకు వికసిత భారత్గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి బడ్జెట్ ఇది. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రుణాలు అందించబోతున్నారు. తెలంగాణలో ఫర్ ఇన్ఫర్మేషన్ 10 లక్షలపై చిలుకు ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయినాయంటే వీరందరికీ కూడా దోహదపడేటువంటి 1.5 కోట్లు రుణాలు అందించడానికి. కాబట్టి ఈ రకంగా స్టార్టప్స్ వారి ప్రోత్సాహం కోసం 10,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద 27 రంగాల్లో స్టార్టప్స్ వేగంగా. మరి ఇవాళ మనం చూస్తున్నాం, అంతకుముందు యూపీఐలో యూనికార్న్ ఊసే లేదు. ఇవాళ 100 పైగా యూనికార్న్, 1,00,000 పైచీలకు ఇవాళ స్టార్టప్స్. ఇది దేనికి సంకేతం? ఇవాళ ఈ రకంగా రాష్ట్రాల వాటా పన్నుల మొత్తాన్ని కూడా 27,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు పెంచిందంటే ఇది రాష్ట్రాలు కూడా ఇది దోహదపడుతుంది. ఇవాళ నేను స్పష్టంగా చెప్తాను, బడ్జెట్లోనే కాదు, బడ్జెట్ బయట కూడా సంక్షేమానికి పెద్దపీట వేసి మరి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణ పనులను విదేశీ కేంద్ర జలసంఘం నిపుణులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పరిశీలించారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ నిపుణులు డియాన్ ఫ్రాన్స్కో డి సిస్కో, డేవిడ్ పాల్ సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలించి ఆ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు. నేడు రేపు ప్రాజెక్టు పనులపై చర్చించాల్సిన ఎజెండా అంశాలను సమీక్షించుకున్నారు. డయాఫ్రామ్ వాల్ పనులను, బ్యాచింగ్ ప్లాంట్, ప్లాస్టింగ్, కాంక్రీట్ మిక్స్, యంత్ర సామాగ్రి, మెటీరియల్ సంసిద్ధత తదితర అన్ని అంశాలను పర్యవేక్షించారు. గుత్తేదారులు చేపట్టే పరీక్షలపైనే ఆధారపడకుండా విడిగా నాణ్యత నియంత్రణ పరీక్షలు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. విదేశీ నిపుణుల బృందంతో మరో 2 వారి దేశం నుంచి ఆన్లైన్ ద్వారా చర్చల్లో పాల్గొంటారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీర్గా కొత్తగా నియమితులైన కేంద్ర జలసంఘం తెలంగాణ కేబినెట్ భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం ఉంటుందని వెల్లడించారు. అనంతరం అదే రోజున మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, కులగణనపై సుదీర్ఘ చర్చ జరపబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం, సోమవారం కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుందని అన్నారు. 5వ తేదీన కులగణనపై కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ కేబినెట్ భేటీపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం ఉంటుందని వెల్లడించారు. అనంతరం అదే రోజున మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు కులగణనపై సుదీర్ఘ చర్చ జరపబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం సోమవారం కులగణనపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుందని అన్నారు. 5వ తేదీన కులగణనపై కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయంపై దాడి జరిగింది. పల్నాడు జిల్లా క్రోసూరులో ఊరు చివరిన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ గుడి లోపల విగ్రహాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను బయటపడేసి ఆలయంలో ఉన్న వస్తువులకు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఆ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దేవాలయాలు ప్రార్థనా స్థలాలపై దాడులు చేస్తే సహించేది లేదని ఓవైపు ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గుప్త నిధుల కోసం కక్కుర్తిపడి కొంతమంది ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం చూస్తుంటాం. కానీ పల్నాడు జిల్లా ఘటనలో విగ్రహాలను బయటపడేయడం, ఆలయంలోకి వస్తువులను కాల్చివేయడం చూస్తే ఇది ఎవరో కావాలని చేసిన పనిగా ఊరు జనం అనుమానిస్తున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు క్రోసూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్పై సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో నిరసన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతుంటే ఆ ధరలు తగ్గుదల గురించి ప్రస్తావన లేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. కేంద్ర బడ్జెట్పై సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో నిరసన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతుంటే ఆ ధరలు తగ్గుదల గురించి ప్రస్తావన లేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన జరిగింది.
బాలుడిని చిత్రహింసలు పెట్టాడు మారుతండ్రి. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురి చేయడంతో బాలుడి శరీరం కుమిలిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలుడు రాహుల్. అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మర్చి దాష్టికం ప్రదర్శించడంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. ఏలూరు జిల్లా తాడిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది. ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుక ఉన్నారు. జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాది కాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని బాలుడు బోరున విలపించాడు. బాలుడికి అయిన గాయాలను గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.